అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. బుధవారం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు వినాయకుడు మరియు బుధగ్రహంకు ప్రీతికరమైనదిగా భావించబడుతుంది. బుధుడు జ్ఞానం, మేధస్సు, తెలివితేటలు, వ్యాపార పురోగతికి సంకేతంగా పరిగణించబడతాడు. బుధవారం రోజున వినాయకుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజిస్తే జాతకంలోని బుధదోషాలు తగ్గి, మేధస్సు పెరిగి, చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది వృషభరాశివారికి 2026 మార్చ్ 4 బుధవారం, 5 గురువారం, 6 శుక్రవారం, 7 శనివారం రాశిఫలాలు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి? ఆర్థిక పరిస్థితి, కుటుంబ విషయాలు, ఉద్యోగం, వ్యాపారం, ప్రతి అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. మీరు మా వీడియోలు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? మీకోసం ఎంతో సమయం కేటాయించి శ్రద్ధగా ప్రతి రాశిఫలాన్ని అందిస్తున్నాము. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు మరింత ప్రేరణ ఇస్తుంది. దయచేసి గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ భక్తిని తెలియజేయడానికి కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా టైప్ చేయండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. మీ జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన సూచనలు చివర్లో ఉంటాయి. మీ ప్రేమ, మీ ఆశీస్సులే మా బలం. నమస్కారం. వృషభరాశివారికి 2026 మార్చ్ 4 నుండి 7 వరకు కాలం సాధారణంగా కనిపించినా, లోతుగా చూస్తే ఇది అంతర్గత మార్పుల కాలం. ఈ సమయంలో సూర్యుడు కుంభరాశిలో ఉండటం వలన మీ వృత్తి, గౌరవం, సమాజంలో మీ స్థానం గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. నేను చేస్తున్నది సరైనదేనా అనే ప్రశ్న మీలో కలుగుతుంది. బుధుడు తిరోగమనంలో ఉండటం వల్ల మాటల్లో అపార్థాలు, ఒప్పందాల్లో గందరగోళం, పాత విషయాలు మళ్లీ తెరపైకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ ప్రభావం స్పష్టంగా ఉంటుంది. మీరు చెప్పిన మాటను వేరేలా అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో తక్కువగా మాట్లాడి ఎక్కువగా ఆలోచించటం మంచిది. గురుడు మిథునంలో ఉండటం వలన ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు ఆదాయం కోసం కొత్త మార్గాలు కనిపిస్తాయి, మరోవైపు ఖర్చులు పెరుగుతాయి. ఇది పరీక్షల సమయం కాదు, ఇది సమతుల్యత నేర్చుకునే సమయం. శని మీనరాశిలో ఉండటం వలన స్నేహితులు, సహచరులు, సామాజిక వర్గంలో కొన్ని విభేదాలు కనిపిస్తాయి. ఎవరు నిజమైనవారు, ఎవరు అవసరానికి దగ్గరయ్యారు అనే విషయాలు స్పష్టమవుతాయి. ఇది బాధ కలిగించినా మీ జీవితంలో అవసరమైన శుద్ధి ప్రక్రియ. శుక్రుడు బలంగా ఉండటం వల్ల కుటుంబంలో ప్రేమ, భావోద్వేగ అనుబంధం పూర్తిగా కోల్పోరు. కష్టాల మధ్యలో కూడా ఒక చిన్న ఆశాకిరణం మీకు కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మానసిక స్థితి పరీక్షించబడుతుంది. బయట సమస్యలు కన్నా మీలో జరిగే ఆలోచనల యుద్ధం ఎక్కువగా ఉంటుంది. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రాకపోవటం వల్ల బాధ కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీపై తప్పు ఆరోపణలు రావచ్చు. మీరు చెయ్యని తప్పుకు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది ముఖ్యంగా ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు సంభవించే అవకాశం ఉంది. అయితే ఈ అవమానం తాత్కాలికం మాత్రమే. కుటుంబంలో పెద్దలతో అభిప్రాయభేదాలు రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలను కొందరు అంగీకరించకపోవచ్చు. కానీ ఇక్కడ మీరు గెలవాల్సింది వాదన కాదు, నమ్మకం. మాటలతో కాదు, మీ స్థిరత్వంతో మీరు గౌరవం సంపాదించాలి. ఈ కాలం మీ సహనాన్ని పరీక్షిస్తుంది. వెంటనే స్పందిస్తే సమస్య పెరుగుతుంది. ఒకరోజు ఆలస్యంగా స్పందిస్తే సమస్య సగం తగ్గుతుంది. ఇది గ్రహస్థితి సూచన. ఈ రోజుల్లో మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ ఇది ఒంటరితనం కాదు, ఇది ఆత్మపరిశీలన కాలం. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఎక్కడ మెరుగుపరుచుకోవాలో స్పష్టంగా తెలుస్తుంది. మార్చ్ 4 నుండి 7 వరకు ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశముంది. ముఖ్యంగా వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు, పాత బకాయిలు గుర్తు చేసుకోవటం జరుగుతుంది. కొంతకాలంగా వాయిదా వేసిన చెల్లింపులు ఇప్పుడు తప్పనిసరి అవుతాయి. డబ్బు రాకపోవటం కంటే వచ్చిన డబ్బు నిలవకపోవటం మీకు ఎక్కువగా బాధ కలిగిస్తుంది. ఇది గురుప్రభావం వల్ల జరుగుతుంది. మీరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టటం లేదా పెద్ద కొనుగోళ్లు చేయటం తప్పించాలి. వ్యాపారస్తులు అప్పులు తీసుకుని విస్తరణ చెయ్యాలని ఆలోచిస్తే 2 సార్లు పరిశీలించాలి. ఈ రోజుల్లో సాహసం కంటే స్థిరత్వం ముఖ్యమైనది. లాభం తక్కువగా ఉన్నా నష్టాన్ని తగ్గించటం మీ లక్ష్యం కావాలి. ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల కన్నా బాధ్యతలు పెరుగుతాయి. అదనపు పని రావచ్చు, కానీ అదే పని మీకు భవిష్యత్తులో ప్రమోషన్కు మార్గమవుతుంది. విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగం గురించి ఆలోచించవచ్చు. అయితే చదువుకు భంగం కలగకుండా సమతుల్యత పాటించాలి. ఖర్చులను రాసుకొని నియంత్రించండి. అవసరం లేని ఈఎంఐలు తగ్గించండి.
చిన్న మొత్తాల్లో అయినా పొదుపు ప్రారంభించండి. కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలు పారదర్శకంగా మాట్లాడండి. ఇది కష్టకాలం కాదు, ఇది డబ్బు విలువ నేర్పే కాలం. ఈ 4 రోజుల్లో భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి. చిన్న మాట కూడా పెద్ద అర్థం దాల్చే అవకాశముంది. ప్రేమలో ఉన్నవారు సందేహాలు పెంచుకుంటే సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి స్పష్టత చాలా ముఖ్యం. ప్రేమలో సమస్యల మూలకారణం అపార్థం. మీరు అనుకున్నది వేరేలా అర్థం చేసుకోవటం జరుగుతుంది. ఈ సమయంలో ఫోన్ ద్వారా గొడవలు పెరగవచ్చు. కాబట్టి ముఖాముఖీ మాట్లాడటం మంచిది. వివాహితుల జీవితంలో బాధ్యతల ఒత్తిడి కారణంగా దూరం పెరిగినట్టు అనిపించవచ్చు. కానీ ఇది భావోద్వేగ దూరం కాదు, ఇది పరిస్థితుల దూరం. కలిసి సమయం గడపటం అవసరం. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో చర్చలు జరుగుతాయి. ఒకరు ఖర్చు తగ్గించాలని భావిస్తే మరొకరు అవసరముందని వాదించవచ్చు. ఇక్కడ గెలవాల్సింది అభిప్రాయం కాదు, సంబంధం. సంతానం విషయంలో ఆందోళన ఉన్నవారికి ఆశాకిరణం కనిపిస్తుంది. గురుకటాక్షం వల్ల శుభవార్తలు వినే అవకాశం ఉంది. కోపంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకండి. పాత విషయాలు మళ్లీ తెరపైకి తీసుకురావద్దు. ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు కుటుంబంతో మాట్లాడండి. భాగస్వామిని విమర్శించకుండా ప్రోత్సహించండి. ఈ కాలంలో మీకు దేవుడిపై నమ్మకం పెరుగుతుంది. బయట సమస్యలు ఉన్నా లోపల ఒక శాంతి కోసం వెతుకుతారు. ఆలయ దర్శనం, జపం, ధ్యానం వైపు ఆకర్షితులవుతారు. ఒక చిన్న సంఘటన మీలో పెద్ద మార్పు తీసుకురాగలదు. అది ఎవరో చెప్పిన ఒక మాట కావచ్చు, లేదా అనుకోని సహాయం కావచ్చు. మీరు ఇది దేవుడి సంకేతమని భావించే పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో కలలు కూడా స్పష్టంగా గుర్తుంటాయి. మీ అంతరంగం మీకు మార్గదర్శనం చేస్తుంది. గతంలో జరిగిన బాధలను మరిచి ముందుకు వెళ్ళాలి అనే భావన బలపడుతుంది. సహనం పెరుగుతుంది. వెంటనే స్పందించకుండా ఆలోచించే స్వభావం పెరుగుతుంది. ఇది శని ఇచ్చే గొప్ప పాఠం. మార్చ్ 6 తర్వాత చిన్న శుభవార్త వినే అవకాశముంది. అది ఉద్యోగం, డబ్బు లేదా కుటుంబానికి సంబంధించినదై ఉండవచ్చు. ఇది పెద్ద మార్పుకు మొదటి అడుగు మాత్రమే. ప్రతిరోజూ ఉదయం 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. పాత కోపాలను వదిలేయండి. ప్రతిరోజూ ఒక మంచి పని చెయ్యండి. దానం అలవాటు చేసుకోండి. ఇది బంగారు కాలం ప్రారంభమైంకా కాదు, కానీ బంగారు కాలం ముందు వచ్చే శుభసూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ సహనం, మీ స్థిరత్వం, మీ భక్తి, ఈ 3 కలిసి మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళతాయి. మార్చి 4 నుండి 7 వరకు ఉద్యోగస్తులకు ముఖ్యంగా గమనించాల్సిన విషయం మాటల నియంత్రణ. ఈ కాలంలో పై అధికారులతో కమ్యూనికేషన్లో చిన్న పొరపాటు కూడా పెద్ద అపార్థంగా మారే అవకాశముంది. మీరు చెప్పిన విషయాన్ని పూర్తి వినకుండా తీర్పు చెప్పే పరిస్థితులు రావచ్చు. అందుకే అధికారిక ఈమెయిల్స్, రిపోర్ట్స్ పంపేటప్పుడు 2 సార్లు చదవాలి. మీపై అదనపు బాధ్యతలు పడవచ్చు. ఇతరులు చేయాల్సిన పనిని కూడా మీకు అప్పగించే పరిస్థితి ఉంటుంది. మొదట ఇది అన్యాయమనిపిస్తుంది. కాని దీని వెనుక ఒక గమనించని ప్రయోజనముంది. మీ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఈ 4 రోజుల్లో మీరు ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేస్తారో అది భవిష్యత్ ప్రమోషన్కు బలమైన ఆధారమవుతుంది. కొంతమందికి సహోద్యోగులతో అంతర్గత పోటీ పెరుగుతుంది. ముఖ్యంగా మీ ప్రతిభను చూసి అసూయపడే వ్యక్తి ఒకరు కనిపించవచ్చు. మీరు ప్రత్యక్షంగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మీ పని మీకు రక్షణగా ఉంటుంది. 1. కార్యాలయంలో వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. 2. పనులను డాక్యుమెంట్ రూపంలో ఉంచండి. 3. టైం మేనేజ్మెంట్ పాటించండి. 4. ఆఫీస్ రాజకీయాల్లో పాల్గొనవద్దు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పు ఆలోచన రావచ్చు. అయితే ఈ 4 రోజుల్లో తక్షణ నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఆలోచన సరైనదే అయినా అమలు కొద్దిగా ఆలస్యం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పాత ఫైళ్లు, పెండింగ్ పనులు మళ్లీ ముందుకు రావచ్చు. ఇది ఇబ్బంది కాదు, ఇది క్లియర్ చేసుకునే అవకాశం. ఈ కాలంలో మీరు ఓపికగా వ్యవహరిస్తే, మౌనంగా పనిచేస్తే మేలు ఖచ్చితంగా మీవైతే తిరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ కాలం లాభనష్టాల సమతుల్యతను నేర్పుతుంది. రోజువారీ లావాదేవీల్లో చెల్లింపులు ఆలస్యం కావచ్చు. మీరు ఇచ్చిన సరుకుకు డబ్బు రావడం కొద్దిగా నిలిచిపోవచ్చు. దీనివల్ల క్యాష్ ఫ్లో సమస్య తలెత్తుతుంది. కొత్త డీల్స్ వస్తాయి, కానీ వాటిలో ఒకటి ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా చూస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒప్పందం చేసుకునే ముందు నిబంధనలు పూర్తిగా చదవాలి. భూమి, ఆస్తి, షేర్ మార్కెట్ వంటి రంగాల్లో ఉన్నవారు అధిక ఆశతో ముందుకు దూకకూడదు. చిన్న లాభం వచ్చినా సరిపెట్టుకోవాలి. పెద్ద లాభం కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టడం ఈ రోజుల్లో ప్రమాదకరం. స్వయం ఉపాధి చేసేవారికి కొత్త కస్టమర్లు రావచ్చు. కానీ మొదటి చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముందస్తు అడ్వాన్స్ తీసుకోవడం మంచిది. కుటుంబ వ్యాపారాల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు. పెద్దలు ఒక విధంగా ఆలోచిస్తే యువత మరో విధంగా ఆలోచిస్తారు. ఇక్కడ నిర్ణయం తీసుకునే ముందు అందరి అభిప్రాయం వినాలి. 1. ఖర్చుల జాబితా తయారు చేయండి. 2. స్టాక్ కంట్రోల్ చేయండి. 3.
అవసరం లేని విస్తరణ వాయిదా వేయండి. 4. నమ్మకమైన అకౌంటెంట్ సలహా తీసుకోండి. ఈ 4 రోజులు మీకు నిలబడ్డం నేర్పుతాయి. విస్తరణ కన్నా స్థిరత్వం ముఖ్యమని గ్రహించే కాలమిది. విద్యార్థులకు ఈ కాలం ఏకాగ్రత పరీక్ష. చదువుకోవాలని అనిపించినా దృష్టి మరలే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా మొబైల్ సోషల్ మీడియా వల్ల సమయం వృధా కావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు పాత సిలబస్ రివిజన్ చేయాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం కన్నా ఇప్పటికే చదివిన దాన్ని పునశ్చరణ చేయడం లాభదాయకం. విదేశీ విద్య గురించి ఆలోచిస్తున్న వారికి డాక్యుమెంట్లలో చిన్న సమస్యలు రావచ్చు. కానీ అవి పరిష్కారమయ్యే సమస్యలే, కంగారుపడాల్సిన అవసరం లేదు. యువతకు కెరీర్ విషయంలో సందిగ్ధత ఉంటుంది. ఏ మార్గం ఎంచుకోవాలో అర్థంకాక కొంత అయోమయం. ఈ సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఒంటరిగా నిర్ణయం తీసుకోవడం కంటే అనుభవం ఉన్నవారి మార్గదర్శనం అవసరం. టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచన వస్తుంది. ఇది మంచి సంకేతం. చిన్న కోర్సులు, ఆన్లైన్ ట్రైనింగ్ ప్రారంభించవచ్చు. 1. చదువుకు ప్రత్యేక టైం టేబుల్ పెట్టుకోండి. 2. రాత్రి ఆలస్యంగా నిద్రపోవద్దు. 3. ప్రతిరోజూ కనీసం 3 గంటలు ఏకాగ్రంగా చదవండి. 4. వారానికి ఒకసారి మాక్ టెస్ట్ రాయండి. ఈ కాలంలో మీరు కష్టపడితే ఫలితం వెంటనే రాకపోయినా కొన్ని నెలల తర్వాత దాని ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తుంది. మార్చి 4 నుండి 7 వరకు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా మెడ, భుజాలు, గొంతు, జీర్ణ సమస్యలు రావచ్చు. పని ఒత్తిడి వల్ల తినే సమయం మారిపోవచ్చు. దీని ప్రభావం శరీరంపై పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి, నిద్రలేమి రావచ్చు. ఇది శని ప్రభావం. పాత వ్యాధులు ఉన్నవారు మందులు మానకూడదు. రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం మంచిది. యోగా, ప్రాణాయామం ప్రారంభిస్తే ఈ 4 రోజుల్లోనే తేడా కనిపిస్తుంది. ఉదయం నడక కూడా ఎంతో ఉపయోగకరం. ఆహారంలో జాగ్రత్త. 1. వేయించిన పదార్థాలు తగ్గించండి. 2. నీరు ఎక్కువగా తాగండి. 3. రాత్రి భోజనం తేలికగా తీసుకోండి. మానసిక శాంతి కోసం 1. ప్రతిరోజూ 10 నిమిషాలు ధ్యానం చేయండి. 2. నిద్రకు ముందు మొబైల్ ఉపయోగం తగ్గించండి. 3. కోపాన్ని వెంటనే బయటపెట్టకుండా రాయడం అలవాటు చేసుకోండి. ఈ కాలం మీ శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరమని గుర్తుచేస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని పట్టించుకుంటే మిగతా సమస్యలను ఎదుర్కోవడానికి శక్తి పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. గతంలో మీరు నిర్లక్ష్యం చేసిన ప్రార్థనలు, పూజలు ఇప్పుడు ముఖ్యంగా అనిపిస్తాయి. ఇది తాత్కాలిక భావోద్వేగం కాదు, ఇది అంతరంగ మార్పు ప్రారంభం. ఒక ఆలయ దర్శనం మీ మనసును ప్రశాంతంగా మార్చగలదు. ఒక మంచి మాట వినడం మీ దిశను మార్చగలదు. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలని అనిపిస్తుంది. భగవంతుడిపై నమ్మకం పెరుగుతుంది. సమస్యల మధ్యలో కూడా ఒక నమ్మకం మీలో నిలుస్తుంది. ఇది కూడా గడిచిపోతుంది అనే విశ్వాసం. మీరు అనుభవించే చిన్న అద్భుతాలు మీ విశ్వాసాన్ని బలోపేతం చేస్తాయి. ఒక అవసరమైన సమయంలో డబ్బు రావడం, సరైన వ్యక్తి సలహా ఇవ్వడం, ప్రమాదం తప్పడం వంటి సంఘటనలు జరగవచ్చు. ఈ కాలంలో మీరు చేసే దానం, సేవ, పూజ ఇవన్నీ భవిష్యత్తులో గొప్ప ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా బుధవారం రోజున వినాయకుని ప్రార్థించడం, శుక్రవారం లక్ష్మీదేవిని స్మరించడం, శనివారం సేవా కార్యక్రమాలు చేయడం మంచిది. అంతరంగ శక్తి పెరిగినప్పుడు బయటి సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి. ఈ 4 రోజులు మీలో ఆ శక్తిని మేల్కొల్పే కాలం. మీరు గతాన్ని వదిలి ముందుకు సాగాలని నిర్ణయించుకునే సమయమిది. సహనం, స్థిరత్వం, భక్తి ఈ 3 కలిసి మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తాయి. ఈ కాలంలో గ్రహస్థితులు మీ వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకువస్తాయి. వృషభరాశి స్వభావం భూమితత్వానికి చెందినది. అందుకే మీరు స్థిరత్వాన్ని ఇష్టపడతారు. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం మీకు సులభం కాదు. ఇది ఒకవైపు గొప్ప లక్షణం, మరోవైపు సమస్యలకు కారణం కూడా అవుతుంది. మీ బలమేమిటంటే మీరు నమ్మినవారిని ఎప్పటికీ వదిలిపెట్టరు. కుటుంబం కోసం త్యాగం చేయగలరు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా కూడా బయటకు బలంగా కనిపిస్తారు. ఈ కాలంలో మీ ఈ లక్షణం పరీక్షించబడుతుంది. కాని మీలో ఒక అంతర్గత భయం ఉంటుంది. నేను కోల్పోతానా అనే భయం. అది డబ్బు కావచ్చు, సంబంధం కావచ్చు, గౌరవం కావచ్చు. ఈ భయం వల్ల కొన్నిసార్లు మీరు అతిగా రక్షణాత్మకంగా మారుతారు. మార్చి 4 నుండి 7 వరకు మీరు మీ స్వభావాన్ని గమనించాలి. మీరు ఎక్కువగా స్పందిస్తున్నారా, లేక మౌనంగా బాధను దాచుకుంటున్నారా? ఈ 2 అతిస్థితులు కూడా మంచివి కావు. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి తప్పు జరిగినప్పుడు అంగీకరించడం నేర్చుకోండి. భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి. అనుమానాల కంటే నమ్మకాన్ని పెంచండి. మార్పును శత్రువుగా కాక అవకాశంగా చూడండి. ఈ 4 రోజులు మీలో ఒక అవగాహన తీసుకువస్తాయి. మీరు ఎంత బలంగా ఉన్నారో, ఇంకా ఎక్కడ మెరుగుపరుచుకోవాలో స్పష్టమవుతుంది. ప్రస్తుతం గ్రహస్థితి
మీలో దాగి ఉన్న కొన్ని అలవాట్లను బయటకు తీసుకువస్తుంది. ముఖ్యంగా మొండితనం. మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇతరుల మాట వినకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఇంకో అలవాటు పాత విషయాలను మరిచిపోకపోవడం. గతంలో ఎవరో చేసిన తప్పును మీరు గుర్తుంచుకొని సరైన సమయంలో ప్రస్తావిస్తారు. ఇది సంబంధాలను బలహీనపరుస్తుంది. ఈ కాలంలో మీరు గమనించాల్సిన విషయం మీ స్పందన. మీరు వెంటనే స్పందిస్తారా లేక ఆలోచించి స్పందిస్తారా? వెంటనే స్పందించడం వల్ల వాదనలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఒక అలవాటు ఉంటుంది. ఖర్చు చెయ్యాలనిపిస్తే ఆపుకోలేకపోవడం. ముఖ్యంగా ఒత్తిడి ఉన్నప్పుడు షాపింగ్ లేదా అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. మార్పు కోసం ఒక నిర్ణయం తీసుకునే ముందు 24 గంటలు ఆలోచించండి. పాత విషయాలు ప్రస్తావించకుండా ప్రస్తుత సమస్యపై దృష్టి పెట్టండి. ప్రతిరోజూ మీ ప్రవర్తనను విశ్లేషించండి. కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకుండా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండండి. ఈ కాలం మీకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. మీరు మారితే పరిస్థితులు మారతాయి. గ్రహాలు మారడానికి సమయం పడుతుంది. కాని మీ ఆలోచన మారడానికి ఒక్క క్షణమే సరిపోతుంది. ప్రేమలో ఉన్న వృషభరాశివారికి ఈ కాలం భావోద్వేగ పరీక్ష. మీ భాగస్వామి మీ నుండి ఎక్కువ సమయం, ఎక్కువ శ్రద్ధ కోరవచ్చు. కాని మీరు పని ఒత్తిడితో దాన్ని ఇవ్వలేకపోవచ్చు. ఇది అపార్థాలకు దారితీస్తుంది. సందేహం ఈ కాలంలో ప్రధాన సమస్య. మీరు నేరుగా అడగకుండా ఊహించుకుంటే సంబంధం బలహీనమవుతుంది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు కారణం కావచ్చు. దూర సంబంధాల్లో ఉన్నవారికి కమ్యూనికేషన్లో గ్యాప్ వస్తుంది. కాల్స్ తగ్గిపోవచ్చు. ఇది ప్రేమ తగ్గిందని అర్థం కాదు, పరిస్థితుల ప్రభావం మాత్రమే. పరిష్కారం: ప్రతిరోజూ కనీసం ఒక స్పష్టమైన సంభాషణ జరపండి. మీ భావాలను అర్థమయ్యేలా చెప్పండి. అనుమానాలు పెంచకుండా నేరుగా ప్రశ్నించండి. భాగస్వామి మాట పూర్తిగా వినండి. కొంతమందికి ఈ కాలంలో ప్రేమను కుటుంబానికి చెప్పాలా వద్దా అనే సందిగ్ధత ఉంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. పరిస్థితులు స్థిరపడిన తరువాత ముందడుగు వేయండి. ప్రేమ అనేది గెలుపు ఓటమి ఆట కాదు. ఇది పరస్పర నమ్మకం మీద నిలబడే సంబంధం. ఈ 4 రోజులు మీ ప్రేమ ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాయి. వివాహితుల జీవితంలో ఈ కాలం బాధ్యతల సమయం. ఆర్థిక ఒత్తిడి, చిల్లల చదువు, కుటుంబ అవసరాలు ఇవన్నీ ఒకేసారి ముందుకు రావచ్చు. ఈ ఒత్తిడి కారణంగా చిన్న మాటలే పెద్ద గొడవలకు దారితీస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రధాన సమస్య కమ్యూనికేషన్ లోపం. ఒకరు మనసులో ఉంచుకుంటారు, మరొకరు అర్థం చేసుకోలేరు. ఇది దూరాన్ని పెంచుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం పరస్పర గౌరవం. వాదనలో గెలిచినా సంబంధం ఓడిపోతే ప్రయోజనం లేదు. కొంతమందికి అత్తమామల విషయాల్లో అపార్థాలు రావచ్చు. ఇక్కడ మీరు మధ్యవర్తిగా వ్యవహరించాలి. ఒకవైపు నిలబడకుండా సమతుల్యత పాటించాలి. పరిష్కార మార్గాలు: వారానికి ఒకరోజు కుటుంబ సమయం కేటాయించండి. డబ్బు విషయాల్లో స్పష్టత ఉంచండి. కోపం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. అవసరమైతే పెద్దల సలహా తీసుకోండి. సంతానం విషయంలో ఆందోళన ఉన్నవారికి చిన్న పురోగతి కనిపిస్తుంది. ఇది ఆశ నింపే సూచన. వివాహ జీవితమనేది సహనం మీద నిలబడే బంధం. ఈ కాలం మీ సహనాన్ని పెంచుతుంది. మార్చి 4 నుండి 7 వరకు మీ సామాజిక వర్గంలో మార్పులు కనిపిస్తాయి. కొంతమంది స్నేహితులు దూరమవుతారు, మరికొంతమంది కొత్తగా దగ్గరవుతారు. ఇది సహజ ప్రక్రియ. మీ గౌరవం గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. ఎవరో మీ గురించి తప్పుగా మాట్లాడినట్టు తెలిస్తే బాధ కలుగుతుంది. కాని ప్రతి విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదు. కొత్త పరిచయాలు ఈ కాలంలో లాభదాయకం కావచ్చు. ముఖ్యంగా వృత్తి సంబంధ పరిచయాలు భవిష్యత్తులో అవకాశాలు తెచ్చిపెడతాయి. స్నేహితుల విషయంలో జాగ్రత్త. మీ ఆర్థిక విషయాలు పంచుకోవద్దు. వ్యక్తిగత సమస్యలు అందరికీ చెప్పవద్దు. నిజమైన స్నేహితుణ్ణి పరీక్షల సమయంలో గుర్తించండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు మానసిక శాంతి ఇస్తుంది. కాని అతిగా ఖర్చు చేయకండి. ఈ కాలం మీకు ఒక స్పష్టత ఇస్తుంది. అందరూ మీవారు కాదు, కాని నిజంగా మీవారెవరనేది స్పష్టమవుతుంది. మీ గౌరవం మీరు కాపాడుకోవాలి, మాటలతో కాదు, మీ ప్రవర్తనతో. ఈ 4 రోజులు మీ ప్రతిష్టను పరీక్షిస్తాయి. మీరు సమతుల్యతతో వ్యవహరిస్తే భవిష్యత్తులో మీ స్థానం మరింత బలోపేతమవుతుంది. ఈ 4 రోజులు వెంటనే పెద్ద లాభాలిచ్చే కాలం కాకపోయినా భవిష్యత్ సంపదకు బలమైన పునాది వేసే సమయం. వృషభరాశివారికి సహజంగా ఆర్థిక భద్రత ముఖ్యమైనది.
ఈ కాలంలో మీరు డబ్బును ఎలా నిర్వహిస్తున్నారో అది రాబోయే సంవత్సరాల స్థిరత్వాన్ని నిర్ణయిస్తుంది. ఒక ముఖ్యమైన విషయం, త్వరగా డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పే ఆఫర్లు, కొత్త స్కీములు, అధిక వడ్డీ వాగ్దానాలు మీ దృష్టికి రావచ్చు. ఇవి ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా పరిశీలించాలి. ఈ రోజుల్లో సంయమనం పాటిస్తే భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పించగలరు. చిన్న మొత్తాల్లో పెట్టుబడులు ప్రారంభించడం మంచిది. ముఖ్యంగా రికరింగ్ సేవింగ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానం, బంగారం చిన్న మొత్తాల్లో కొనుగోలు, భూమి లేదా స్థిర ఆస్తులపై దీర్ఘకాల దృష్టి. వ్యాపారస్తులకు ఒక పాత కస్టమర్ మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది. ఇది స్థిరమైన ఆదాయానికి మార్గం కావచ్చు. ఉద్యోగస్తులకు చిన్న బోనస్ లేదా ప్రోత్సాహకం లభించవచ్చు. ఇంటి మహిళలకు ఈ కాలంలో పొదుపు ఆలోచన బలపడుతుంది. మీరు చేసే చిన్న పొదుపు భవిష్యత్తులో పెద్ద అవసరాన్ని తీర్చగలదు. డబ్బు వృద్ధి కోసం ఆచరణాత్మక మార్గాలు. ప్రతి ఆదాయం నుంచి కనీసం 10% నిల్వ చేయండి. అవసరం లేని సబ్స్క్రిప్షన్లు రద్దు చేయండి. ఒక అదనపు నైపుణ్యం నేర్చుకొని సైడ్ ఇన్కమ్ ఆలోచించండి. ఈ కాలంలో సంపద వృద్ధి కన్నా సంపద పరిరక్షణ ముఖ్యమైంది. మీరు ఈ నియమాన్ని పాటిస్తే కొన్ని నెలల తర్వాత మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. ఈ 4 రోజుల్లో పెద్ద సంఘటనలు కాకపోయినా చిన్న చిన్న సంతోషాలు మీ మనస్సుకు శాంతినిస్తాయి. ఒక మంచి వార్త, ఒక ఆహ్వానం, ఒక పాత స్నేహితుని కాల్, ఇవన్నీ మీలో ఆశ నింపుతాయి. కుటుంబంలో ఒక చిన్న వేడుక లేదా శుభకార్యం గురించి చర్చ ప్రారంభమవుతుంది. ఇది ఇంట్లో సానుకూల వాతావరణం తీసుకువస్తుంది. పిల్లల విషయంలో ఒక మంచి ఫలితం వినే అవకాశం ఉంది. దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం వస్తుంది. పాట అపార్థాలు సర్దుకుపోయే సూచనలు కనిపిస్తాయి. మీరు గతంలో అనుభవించిన బాధల తర్వాత ఇప్పుడు చిన్న సంతోషాల విలువ మీకు స్పష్టమవుతుంది. ఇది మీ భావోద్వేగ స్థిరత్వానికి సంకేతం. ఈ కాలంలో చేయాల్సింది కుటుంబంతో కలిసి భోజనం చేయడం, ఒక చిన్న ప్రయాణం ప్లాన్ చేయడం, పెద్దలకు గౌరవం చూపడం, పిల్లలతో సమయం గడపడం. ఈ చిన్న ఆనందాలు మీ మనస్సును బలపరుస్తాయి. పెద్ద సమస్యలను ఎదుర్కోవడానికి ఇవే శక్తినిస్తాయి. ఈ కాలంలో మీరు ఊహించని సమయంలో ఒక సహాయం లభించే అవకాశం ఉంది. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు లేదా బంధువు ముందుకు రావచ్చు. ఇది మీలో కృతజ్ఞతను పెంచుతుంది. కొన్ని సంఘటనలు మీకు దైవ సంకేతంలా అనిపిస్తాయి. ఉదాహరణకు, మీరు వెతుకుతున్న సమాచారం అకస్మాత్తుగా దొరకడం, ఒక ప్రమాదం తప్పించుకోవడం, అవసరమైన సమయంలో సరైన వ్యక్తి కలవడం. ఈ అనుభవాలు మీ విశ్వాసాన్ని బలపరుస్తాయి. మీరు ఒంటరిగా లేననే భావన పెరుగుతుంది. కొంతమందికి ఈ కాలంలో కలలు స్పష్టంగా గుర్తుండవచ్చు. ఆ కలలు మీకు ఒక దిశ చూపే సూచనలు కావచ్చు. అవి నేరుగా అర్థం కాకపోయినా మీ అంతరంగం మార్పు కోరుతుందని సూచిస్తాయి. అనుకోని సహాయం వచ్చినప్పుడు దాన్ని గౌరవించాలి. తిరిగి మీరు కూడా ఎవరికైనా సహాయం చేసే మనసు పెంచాలి. దైవ అనుభవమంటే పెద్ద అద్భుతం కాదు, చిన్న సంఘటనలో కూడా దైవం కనిపించాలి. ఈ కాలం మీకు అదే నేర్పుతుంది. మార్చి 6 తర్వాత మీరొక మార్పు గమనిస్తారు. మొదట చిన్నదిగా అనిపించినా అది పెద్ద మార్పుకు సంకేతం. ఒక సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది. ఒక తలుపు మూసుకుపోయినా మరో తలుపు తెరుచుకుంటుంది. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. మీ మనస్సులో స్పష్టత పెరుగుతుంది. మీరు ఏ దిశలో వెళ్లాలో అర్థమవుతుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు గురించి మంచి సమాచారం రావచ్చు. వ్యాపారస్తులకు ఒక స్థిర కస్టమర్ లభించవచ్చు. కుటుంబంలో శాంతి తిరిగి రావచ్చు. ఈ కాలంలో ముఖ్యమైన విషయం, మీరు గత కష్టాల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. అదే మీ బంగారు కాలానికి పునాది. బంగారు కాలమంటే ఒక్కసారిగా కోటీశ్వరుడు కావడం కాదు. స్థిరమైన ఆదాయం, ప్రశాంతమైన కుటుంబం, ఆరోగ్యకరమైన జీవితం, ఇవే నిజమైన బంగారు కాలం. ఈ సంకేతాలు కనిపించినప్పుడు అహంకారం పెంచకండి. వినయం పాటించండి. దైవకృపను గుర్తించండి. ఈ 4 రోజుల్లో చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు ప్రాక్టికల్ మరియు ఆధ్యాత్మికంగా ఉండాలి. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయ సమయంలో 5 నిమిషాలు నిశ్శబ్ద ధ్యానం, గృహంలో దీపం వెలిగించడం, తులసి చెట్టుకు నీరు పోయడం. బుధవారం వినాయకునికి దుర్వా అర్పించడం, విద్యార్థులకు పుస్తకదానం. శుక్రవారం లక్ష్మీదేవిని స్మరించడం, ఇంటి పరిశుభ్రతపై దృష్టి. శనివారం పేదలకు అన్నదానం, వృద్ధులకు సహాయం. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం అప్పులు ఉంటే చిన్న మొత్తాల్లో అయినా చెల్లించడం ప్రారంభించండి. వడ్డీ ఎక్కువ ఉన్న అప్పులను ముందుగా తీర్చండి. మానసిక శాంతి కోసం ప్రతిరోజూ ఒక మంచి పని చెయ్యండి. నిద్రకు ముందు రోజు జరిగిన 3 మంచి విషయాలు గుర్తుచేసుకోండి.
ఈ కాలం ముగిసే సమయానికి మీరు ఒక కొత్త అవగాహనతో ముందుకు సాగుతారు. సమస్యలు పూర్తిగా ముగియకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. చివరగా శ్రీమహావిష్ణు కటాక్షం కోసం జపించవలసిన మంత్రం: ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు జపించండి. మీ మనస్సు ప్రశాంతమవుతుంది, నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. క్రమంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ప్రియమైన భక్తులారా, మీరు చూస్తున్నది గోవింద ఆస్ట్రోసేవ. ఈరోజు వృషభరాశివారికి సంబంధించిన ఈ విశ్లేషణం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి మార్పు వెనక ఒక దైవ సంకల్పం ఉంటుంది. కష్టకాలం శాశ్వతం కాదు. సహనం, భక్తి, సానుకూల ఆలోచన ఉంటే పరిస్థితులు తప్పకుండా మారతాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడొచ్చు. మీ ఒక్క షేర్ ఒకరి జీవితానికి దారి చూపవచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు మీకు అందుతాయి. మీ అభిప్రాయాలను కమెంట్లో తెలియచేయండి. మీ విశ్వాసమే మా శక్తి. శ్రీ మహావిష్ణువు కటాక్షం మీ అందరిపై ఉండాలి. ధన్యవాదాలు.